అవి ఆయిల్లో వేసేసాను. వేసేసి ఇలా పైకి తేలే వరకు కదపకూడదండి సమోసాని. ఇలా పైకి తేలిన తర్వాత ఇప్పుడు రెండో వైపు తిప్పుకుంటూ ఇలా చక్కగా తిప్పేసుకోవాలి దీన్ని. ఇది కూడా రెండో వైపు తిప్పితే ఆ పక్కన స్పేస్లో ఇంకో సమోసా వేసేద్దాం. మీరు సమోసా వేసినప్పుడు చూడలేదు కదా, ఇదిగోండి సమోసా ఇలా ఎక్కడ ఓపెనింగ్స్ ఉండకుండా జాగ్రత్త పడాలి. అంటే అన్ని కార్నర్స్ చక్కగా కంప్లీట్గా క్లోజ్ చేస్తాము లేదా అని. దీనికి చూడండి కర్రీ కొంచెం ఇలా పైకి వచ్చేసింది, అలా రాకుండా చూసుకోండి. ఇదిగో ఇంకో సమోసా వేసేస్తున్నాను. తయారైపోతున్నాయండి మంచి టేస్టీ సమోసాలు. ఎప్పటి నుంచో ఈ సమోసాలు ట్రై చేయాలి అనుకుంటున్నానండి. లాస్ట్కి ఇదిగో ఇవాళ కుదిరింది. కానీ చాలా పెద్ద పని అండి. ఇవన్నీ చేయడానికి చాలా ఓపిక, సమయం కూడా కావాలి. అమ్మ ఉన్నప్పుడు ఇలాంటివన్నీ చేసేది. అమ్మ ఇప్పుడు సమోసా చేయలేదు. అమ్మకి సమోసాలు చేయడం రాలేదు, నాకు వచ్చేసింది. సో ఐఎమ్ గ్రేట్. మా మమ్మీ ఎప్పుడు సమోసాలు ఇంట్లో చేయలేదండి, నేనే ఫస్ట్ టైం చేస్తున్నాను. మా అక్క కూడా ఎప్పుడు సమోసాలు ఇంట్లో చేసినట్టుగా నాకు ఎప్పుడు చూపించలేదు. సో ఐ థింక్ నేనే ఫస్ట్ చేస్తున్నాను ఈ సమోసాలు. దీన్ని కొంచెం ఇలా తిరిగేసుకుంటే, ఇది ఇప్పుడే వేసానండి, కలిపేసాను వీడియో. అందుకే మనం ఎన్ని వేపాలో అన్నీ ఫస్టే వేసేసుకోవాలి. మధ్యలో ఇంకోటి వేస్తే మనం మర్చిపోతాం అనమాట. ఏది తర్వాత వేసామో అనేది మర్చిపోయి అన్నిటినీ కలిపేస్తూ ఉంటాం. సో ఫస్టే మనం ఎన్ని సమోసాలు వేపాలనుకుంటున్నామో అన్నీ, మధ్యలో మళ్ళీ ఇంకో సమోసా వేయడం అలా చేయకూడదు. అప్పుడు మర్చిపోయి దాన్ని కూడా కిలుకుతాం మనం. అప్పుడు అది ఊడిపోయే ప్రమాదం ఉంది. సమోసా కవరింగ్ అంతా ఊడిపోయి కర్రీ వచ్చేసి బయటకు వచ్చేసే ప్రమాదం ఉంది. చూస్తున్నారు కదండి. ఇంకొంచెం అవనిద్దామా, తీసేద్దామా? ఇంకొంచెం అవ్వాలి. ఇదిగోండి సమోసా ఇంకొంచెం అయిపోతే సరిపోతుంది. ఇది ఇలా ఉంది కదండి, దీన్ని మళ్ళీ రెండో వైపుకి ఇవి సిమ్లో పెట్టి వేపాలనుకుంటండి, లేకపోతే కవర్ మాడిపోతూ ఉన్నట్టుంది. సిమ్లో పెట్టేద్దాం. ఆయిల్ ఎక్కువ మరగకుండా చూసుకోవాలి. అసలు ఇంత ఆయిల్ కాకుండా చాలా కొంచెం ఆయిల్ వేసి వేపుకుంటే మొత్తం ఆయిల్ స్పాయిల్ అయిపోకుండా ఉంటుంది. కానీ నేను పర్వాలేదులే, ఎప్పటికైనా చావాల్సింది ఏదో జబ్బులే, ఏంటో గొడ్డు గోంగూర అనుకొని మళ్ళీ వేరే దాంట్లోకి మార్చకుండా మొత్తం ఆయిల్ అంతా పెట్టేసి వేపేస్తున్నాను అన్నమాట. కానీ మీరు అలా చేయకండి. కొంచెం ఆయిల్ వేరే పాత్రలోకి తీసుకొని ఆ కొంచెం ఆయిల్లో వీటిని వేపుకుంటే నూనె స్పాయిల్ అవ్వకుండా ఉంటుంది. ఇదిగోండి, ఇది అయిపోయినట్టుంది ఈ సమోసా. దీన్ని తీసేద్దామా? ఇంకొంచెం ఇంకా ఉంచితే మాడిపోయేలా ఉంది. ఒక్కోటి తీసేద్దాం. ఆయిల్ లోపలికి వెళ్ళిపోయింది కాబట్టి ఇటు నుంచి ఇలా ఉంపితే లోపల కవర్లో కొంచెం ఆయిల్ వెళ్ళిపోయింది అనిపిస్తుంది. ఇప్పుడు ఈ సమోసాను కూడా వేసేద్దాం ఇందులో. మనం ఇవి తీసే లోపల అది అవుతూ ఉంటుంది. ఇదిగోండి ఇంకో 2 సమోసాలు. కాకపోతే ఆయిల్ ఎక్కువ పీల్చకుండా చూసుకోగలిగితే బాగుండు. కానీ
ఇంకా అంతే, ఆయిల్ పీల్చేస్తున్నాయి. కర్రీ చూసారా కొంచెం బయటకు వచ్చేసినట్టుగా అయింది. ఇది ఇప్పుడే వేసానండి, ఈ సమోసా ఇప్పుడే వేసాను, దాన్ని కలుపుకూడదు. అది చిన్ని సమోసా అన్నమాట. ఇవండి ప్రస్తుతానికి 3 సమోసాలు తీసాను. ఇంకా అవన్నీ చెయ్యాలి, కానీ అంత ఓపిక లేదు. వాటిని చపాతీ కింద చేసుకు తినేద్దాం అనుకుంటున్నాను. ఇంకా సమోసాలు చేసే ఓపిక లేదు. ఆ కర్రీ ఇంకా మామూలుగా పెట్టేసుకొని దీంట్లో ఇంకా 2 ఉన్నాయి. ఇదిగోండి ఇంకోటి కూడా అయిపోయింది. ఇవి ఎలా ఉన్నాయో తిని చూపించాలంటే ఫస్ట్ చల్లారాలి. ఓకే అండి, మళ్ళీ వీడియోలో వేరే వీడియో ఏదైనా చేసినప్పుడు ఈ సమోసాల టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్తాను తప్పకుండా. ప్రస్తుతానికైతే ఇదండి సమోసా. బయట మార్కెట్లో చేసే సమోసాలాగే వచ్చింది, కాకపోతే కొంచెం కాలిపోతుంది. అదండి సమోసా. చూసారుగా, టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది, నో డౌట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ వాచింగ్, లవ్ యూ ఆల్, బాయ్.